ఎడ్యుకేటెడ్ మేడం. అయితే ఫస్ట్ మోడల్ మళ్ళీ దాని వీడియోలు తీయగానే వీడియో స్క్రాప్ క్రింజ్ వేస్ట్ వీడియోలు చేస్తాడు వీడు అని అనుకోరు. ఎప్పుడైతే ఫారిన్ విజిటర్స్కి ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేసిన అట్లా నేను సివిల్స్ ప్రిపేర్ అయినా అని ఒక వీడియోలో బాలలత మేడం వాయిస్ ఇచ్చింది. అట్లా తర్వాత అందరు ఏం తెలుసుకున్నారంటే ఓకే వీడు ఎడ్యుకేటెడే, వీడు మరీ క్రింజ్ అయితే కాదు, స్క్రాప్ కాదు, ఓకే ఈజ్ గుడ్ గుడ్ ఎట్ అంటే టాకింగ్, మంచి ఫారినర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అని తెలిసింది మేడం చాలా మందికి. ఓకే, అంటే మీరు యూపీఎస్ కూడా ప్రిపేర్ అయ్యారు? ప్రిపేర్ అయినా ఓ మేడం. నైస్. కాకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ లేనందువల్ల ఇంట్లో వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయాలని కొమ్మరి చెరువు కాడ పని చేయడం స్టార్ట్ చేసినాం మేడం. నెలకు 15,000. కొమ్మటి చెరువు ఫేమస్ అవ్వాలని సిద్దిపేట మోడల్ అయ్యారు డైరెక్ట్ గా. ఓకే, ఎడ్యుకేషనల్ పరంగా అయితే మీరు ఎడ్యుకేటెడే అండ్ యూపీఎస్ ఫేమస్ అయితే జాబ్ లకి కూడా తీసేసారు. ఓ అంటే మీరు జాబ్ ఇదివరకు చేశారు? కొమ్మరి చెరువు దగ్గర వేసినా కదా మేడం. ఇంకా నా వల్ల ఎక్కువ మంది సందర్శకులు అందరూ నాతో ఫోటోలు దిగుతారని సిబ్బందికి మొత్తం నా వల్ల ఇబ్బంది అయిందని గమనించి తీసేసారు. ఓకే, అంటే చదువు ఉంది అంటే జాబ్ ఉంది అంటే ఈ వీడియోలు కానీ ఇలా ఫేమస్ అవ్వడం కానీ ఎందుకు అలాగా? అంటే ఇంకా వీడియోస్ ఇట్లా చాలా చాలా మందికి రీచ్ కాగానే వైరల్ కాగానే ఈ మధ్యలో బిగ్ బాస్ ప్రయత్నిద్దామని ఇట్లా కొంచెం యాక్టింగ్ వైపు ట్రై చేద్దామని, ఎందుకంటే కన్సిస్టెంట్గా ఫుల్ ఫ్లెడ్జ్ అవుదామంటే ఆర్థికంగా లేదు మేడం. ఎట్లా నేనే పని చేసి ఇంట్లోకి ఇవ్వాలి. అమ్మ నాన్న ఏజ్డ్, ఇక మాది ఒక అక్క ఒక చెల్లె, వాళ్ళకి మ్యారేజ్ అయింది, చెరో బాబు. ఇంకా కొంచెం అప్పులు అవి ఇవి ఉన్నాయి, కొంచెం నేనే ఇంట్లోకి ఆసరగా ఉండాలని పని చేయడం స్టార్ట్ చేసిన మేడం. చేస్తే ఇంకా అది కూడా రిజెక్ట్ జాబ్లోకి. ఓకే, మనం బిగ్ బాస్ కి వెళ్ళే దానికన్నా ముందు వెంకటేష్ గారు అంటే విజిటర్స్ కి చూపించడం కానీ ఆ జాబ్ కాకుండా ఇంకే జాబ్ చేయలేదా? అంటే ఇది అక్కడ జాబ్ చేసేయగానే స్కూళ్ళలో ట్రై చేద్దామని వెళ్తే పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, నువ్వు మోడల్ అని ఇవ్వలేదు. ఇంకా ర్యాపిడో చేసిన మేడం. ర్యాపిడోగా హైదరాబాద్లో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరుగుకుంటూ బిగ్ బాస్ ప్రయత్నం చేస్తూ ర్యాపిడో చేసిన మేడం. ఓకే, అంటే మీది ఆర్థికంగా బాగాలేదు, అప్పులు ఉన్నాయని అంటే అసలు ఏంటి మీ ఇంట్లో సమస్య? ఆయనలో అదే సిస్టర్స్ మ్యారేజెస్ అయినాయి, అమ్మ నాన్న కొంచెం ఏజ్డే, ఇక నేనే పని చేయాలన్నట్టు. ఇల్లు కూడా చిన్నగా రేకులు ఇల్లు మేడం. ఇంకా బిగ్ బాస్కి వెళ్తే ఇల్లు కట్టుకుందామని అనుకున్నా వచ్చిన డబ్బులు. అంటే ఈ బిగ్ బాస్ అన్న ఇదైతే మీరు మాట ముందు బిగ్ బాస్ మాటకి అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ అని చెప్తున్నా, అసలు బిగ్ బాస్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? అదే మేడం, అంటే కమర్షియల్గా వచ్చి సందర్శకులు ఇట్లా అన్నారు మేడం, ఏంటంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు రీల్స్, మా చిన్నారులు సైతం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు, ఈ ఎంటర్టైన్మెంట్ చాలా మట్టుకు రీచ్ అవ్వాలంటే బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ఫామ్, అంతేకాకుండా నువ్వు ఫైనాన్షియల్గా కూడా బాగుపడతావు, బిగ్ బాస్ అయితే ప్రయత్నం చేయని చాలామంది చెప్పేవాళ్ళం మేడం. అప్పుడే నాకు మా ఇంట్లో ఒక సంకల్పం, బలమైన ఆలోచన ఏర్పడ్డది మేడం. బిగ్ బాస్కి వెళ్ళాలి, ఆడియన్స్ అందరిని ఎంటర్టైన్ చేయాలి, అంతేకాకుండా ప్రైజ్ మనీ కూడా సాధించాలి అని. ఓకే.